ఈనాటి విలేకరుల సమావేశంలో నాతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ కమిషన్ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు రాములు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరి మురళీధర్ గౌడ్ గారు పాల్గొంటున్నారు. రెండు ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంలో ప్రస్తావిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో పర్యటిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులని ఆహ్వానించడం వరకు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా వారు తెలియజేశారు. ఈ సందర్భంలోనే ఆదాని గ్రూప్ తో 12,000 కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు కుదిరినాయని కూడా వారు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా సమయం వచ్చినప్పుడు ప్రజల్ని తప్పుదో పట్టించడం కొరకు ఆదాని, అంబానీ, నరేంద్ర మోడీ ఆ రకంగా దేశ సంపదని దోచిపెడుతున్నారన్నట్టుగా పదే వీళ్ళందరూ విమర్శిస్తూ వచ్చారు, ప్రకటనలు ఇస్తూ వచ్చారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే దావోస్ పర్యటనకు వెళ్ళడం, అక్కడ ఈ ఆదాయంతోనే వారి యొక్క బృందంతోనే చర్చలు జరపడం, ఒప్పందాలు కుదుర్చున్నామని చెప్పడం, దాంతోపాటు నేను ఒరిజినల్ అంతకుముందు ఉంది డూప్లికేట్ అని చెప్పని కూడా పేర్కొన్నట్టు పత్రికల్లో ప్రచార సాధనాల్లో కందాలు కూడా వచ్చింది. ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనే విషయం ఒక క్షణం పక్కన వెళ్తే ఇద్దరు కూడా కేటీఆర్ కూడా గతంలో 5 సార్లు తెలంగాణ ప్రతినిధిగా దావోస్కి వెళ్ళారు. 21,000 కోట్ల రూపాయల యొక్క ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పని ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రకటనలు కూడా వెలువడించారు. అసలు ఈ రోజు వరకు ఆ యొక్క పెట్టుబడులు ఎక్కడ అనేది ఎవరు తెలియదు, ఎక్కడ పెట్టుబడులు కూడా తెలియదు. అసలు మీరు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెళ్తుంది పెట్టుబడులు తేవడానికా లేదా పెట్టుబడులు పెట్టడానికా అన్న విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పోటీ నడుస్తున్నట్టుగా వ్యవహారం కనబడింది. ఈ యొక్క దావోస్ సమావేశం సందర్భంలో చూసినట్టు గతంలో కూడా కేసీఆర్ కూడా ఇదే ప్రత్యేకంగా కలిశాడు, ఆయనతో కూడా మద్దతు చెప్పాడు. అదేవిధంగా ఇదే ఆదాయాన్ని కేటీఆర్ కూడా కలిశాడు. కేటీఆర్ కూడా